చరిత్ర చూడని ఒక గొప్ప అయోధ్య రాముణ్ణి మన భాగ్యనగరం శాస్త్రిపురం మనకు చూపిస్తోంది. అయితే ఈ రాముడు ఇప్పుడిప్పుడే ఆదరణకి ఎట్లా నోచుకుంటున్నాడు అంటే వెనక చూస్తే ఎవరి నోట విన్నా కర్త కర్మ క్రియ ఒక్కళ్ళ పేరే అడిగి కార్తిక్. సో కార్తిక్ మనతో ఉన్నారు. ఎట్లా మీరు అనుకున్న ఏదైతే మోటో ఉందో, ఏదైతే ఒక మెసేజ్ ఉందో, ఏదైతే ఆదరణ కావాలనుకున్నారో అది ఈరోజు మీకు చూస్తే దక్కింది అనిపించిందా? అంటే ఇంతటితో అయిపోలేదు. ఈరోజు చాలామంది వచ్చారు. అంటే మన వాళ్ళు పండుగలకి చాలామంది వస్తారు, హ్యాపీ థింగ్. బట్ ఆలయం ఇంకా నిలబడాలంటే అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా కూడా రావాలి. సో నేనే కాదు, నిజంగా మా ఇంకా హనుమంతుడు ఉండి నాతో పాటు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. సో టెంపుల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదో స్వామి అవకాశం ఇచ్చింది కాబట్టి కొంచెం ముందు నిలబడి నడిపించడం అనేది జరుగుతుంది. సో ఎంత హ్యాపీ థింగ్ అని అంటే చూడండి, ఈ ఏరియా సరౌండింగ్స్ మొత్తం చూస్తే హిందువులు ఎక్కడ కూడా కనిపించారు. కానీ ఈరోజు ఈ ఏరియాలో హిందువులే ఉంటారా అన్నట్టు అనిపించింది మనకు. సరౌండింగ్స్ అన్నీ చూస్తే కూడా మీరు లోపలికి వచ్చినాక మీరు కూడా చూసారు కళ్యాణం అదంతా కూడా ఎంత బ్రహ్మాండంగా అయిందనంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన పంతులు కూడా ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏమన్నాడంటే నేను ఇంత కోఆర్డినేషన్ ఇంత భక్తి ఎక్కడ చూడలేదు, ఇన్ని కళ్యాణాలకు పోయినానని చెప్పిండు ఆయన. సో అంటే మేము ఇక్కడ పనిచేయడం అంటే ఏదో ఈ టెంపుల్ ఇట్లా పనిచేయడం అని కాదు, మేము ప్రాణం పెట్టి పనిచేస్తాం అందరం కూడా, నాతో పాటు తమ్ముడు. ఎందుకంటే ఇట్లాంటి ఏరియాలలో పనిచేయాలంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో చాలామంది మన టెంపుల్స్ ముస్లిం ఏరియాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఏరియాలలో ఉన్నాయని చెప్పి మనం వెళ్ళిపోయినట్టు మన దేవాలయాలు కూడా వదిలేసేస్తున్నాం మనము. ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో లేము మనము. రాజ్యాంగం అయినా సరే ఏదైనా సరే మన టెంపుల్స్కి మనం పోవాలి, మన శక్తిని మనం 100% చూపించాలి. మనం ధర్మంగా నిలబడితేనే హనుమంతుడు మన పక్కన నిలబడతారు. చాలామంది ఈరోజు హిందువులు ఎట్లా అంటే ఈ దేవాలయం పోతే ఏదో వస్తుంది అని అంటే అంతమంది పోతారు, కానీ అరే ఈ దేవాలయం ఆదరణకు లేదు, ఆ ఏరియాలో ఉంది అంటే రావడానికి మనం ఎంకల ముందుకు అవుతారు. అంటే మనకు ఏదైనా అయితే దేవుని దగ్గరికి పోతాము, కానీ దేవుని ఆలయాలకు ఏదైనా అయింది అని అంటే మనం పోయే వాళ్ళము చాలా తక్కువ ఉన్నాము. కానీ ఈరోజు అయోధ్యనాథ్ టెంపుల్కి ఎంతమంది అయితే వచ్చిర్రో, వాళ్ళ లోపల ఎంత ఉంటే ఇంత దాకొచ్చిర్రు. వాళ్ళ లోపల సంగతి పక్కన పెడదాం. ఇంత భక్త పల్చని నీ శరీరంలో రాముడి మీద భక్తి ఎక్కువ ఉందా, లేకపోతే హనుమంతుడి వల్ల వచ్చిన శక్తి ఎక్కువ ఉందా? అంటే అట్లా చెప్పొద్దు, కాంట్రవర్సీ అవుతుంది. మాకు హనుమంతుడు చాలా ఇష్టం, నాకు ఆయన ఉపాసన చేస్తాను నేను. కానీ ఆయన రావాలి అంటే నేను ఎన్ని పూజలు చేసినా రాడు. రామునికి సేవ చేస్తే మాత్రమే హనుమంతుడు వస్తాడు. కాబట్టి మేము మా ప్రాణం పెట్టి ఇక్కడ పనిచేసినాం కాబట్టి హనుమంతుడు వచ్చిండు. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది విశిష్ట అతిథులు ఆలీలు అని అంటారు కదా, మేము మా కార్యక్రమానికి విశిష్ట అతిథి ఎవరంటే హనుమంతుని ఎంచుకున్నాం మేము. సో సీతారాములు వచ్చిన తర్వాత సో చాలామంది హనుమంతుడు అటకెళ్ళి వచ్చిండు అంటే మాకు ధైర్యం వచ్చేసింది. కరెక్ట్ 4 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ ఎప్పుడైతే లడ్డు గోపాల్ మహారాజ్ పాపం వారి కాలం చేసిన తర్వాత చాలామంది సరౌండింగ్స్లో ఎవరో తెలియదు, కానీ బేసిక్గా కొందరు ఈ గూగుల్లో ఏం రాశారంటే టెంపుల్ పర్మనెంట్గా క్లోజ్ అని చెప్పేసి నెగిటివ్ రివ్యూస్ పెట్టడం ఇవన్నీ చేసిరు వాళ్ళు. మేము ఓపిక పట్టినాము. కరెక్ట్ 2-3 ఏళ్లలోనే వాళ్ళు ఏమన్నా రాసుకురు పర్మనెంట్ క్లోజ్ కాదురా అని చెప్పేసి ఈ లోపల ఉన్న గర్భగుళ్ళు ఉన్న కళ్యాణమూర్తులని బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూపించినాం మేము. ఎందుకు చూపించినాం? ఇంత ధైర్యం ఏంటంటే హనుమంతుడు మాత్రమే మా ధైర్యం. సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అయోధ్యనాథ్ టెంపుల్ భవ్యమైన టెంపుల్. మీరు ఒక ఆన్సర్ చెప్పాలి నాకు. ఏంటంటే మనం పాత బస్తీ అనగానే హిందూ ఆలయాలపై దాడి, హిందూ ఆలయాల ధ్వంసం అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తున్న ఈ మాటల నేపథ్యంలో ఇక్కడ ఈ పాత బస్తీ ఏరియాల్లో ఉన్న ఈ అయోధ్యనాథ్ టెంపుల్లో ఈరోజు ఇంత ఘనంగా కళ్యాణం జరిగింది అంటే మరి ఆ క్రెడిట్ కూడా మనం ఎవరికి ఇవ్వాలి? ఇందాక చెప్తున్నట్టు హనుమంతునికి వేయాలి క్రెడిట్. సో ఇంత బాగా అయింది అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ధైర్యం చేస్తలేం. మన టెంపుల్ అక్కడ పోయింది, వాళ్ళు పోతే ఏదో చేస్తారని భయాన్ని మనం వదిలేసి మనం పోయి నిలబడ్డప్పుడు మన టెంపుల్స్ నిలబడతాయి. ఇట్లాంటి ఇంతమంది యూత్ వస్తున్నారు అంటే ఇంతమంది యూత్ ఉన్నారు, కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్ చూస్తలేము, మనము కరెక్ట్ వేదిక మనం చూస్తలేము. సో ధర్మం కోసం పరమత సహనం కనిపిస్తున్న ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చా ఇప్పుడు దీన్ని? ఇప్పుడు మీకు ఇటు చుట్టుపక్కల అన్ని ముస్లిం వర్గం లేకపోతే ఇతర వర్గానికి చెందిన ఇల్లు, ఇతర వర్గం వాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ లేకుండా అయితే ఇంత సక్సెస్ఫుల్గా మనం ప్రోగ్రామ్ చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీకు అన్నదానానికి కూడా పక్కన స్కూల్లో ఏదో అప్పుడప్పుడు ఇస్తున్నారు అనే మాటలు నేను విన్న పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రాముని కార్యం చేయాలంటే ఎవరు సపోర్ట్ మాకు అవసరం లేదు. సో భగవంతుని కార్యం ఇది కాబట్టి మేము ముందుకు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసినాము. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఏంటంటే ఇంతమంది వస్తారు సార్, మీరు అన్నదానం ఫస్ట్ పైన పెడుతుండే, పైన ఫ్లోరింగ్ కరెక్ట్ లేదు, కింద పడిపోతుంది సార్ అంటే మీరు ఆప్షన్ ఏంది కార్తీక్ అని అన్నాడు. ఏం లేదు సార్ మేము రోడ్ మీద పెట్టేసుకుంటామని చెప్పినాం. సో రోడ్ మీద పెట్టుకుంటే మళ్ళీ ట్రాఫిక్ అంత ఇబ్బంది అవుతుందని పోలీస్ వాళ్ళు వారితో మాట్లాడి మాకు స్కూల్ ఇప్పించారు వాళ్ళు. సో ఆ విధంగా మాకు అయింది. బట్ ఇప్పటివరకు ఇక్కడ ఏం ఇష్యూస్ కాలేవు అని అంటే మీరు అన్నట్టు పరమాత్మ సహనం అదంతా నాకు తెలియదు, కానీ ఒకటి హిందువులు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు, ధైర్యంగా వచ్చి నిలబడ్డారు కాబట్టి ఇక్కడ మనకి ఏ ఇష్యూస్ కూడా లేవు.
అంతే. ఇంతమంది వచ్చారు కదా, ఈ శక్తి చూపించారు కదా, మళ్ళీ ఈ ఆలయానికి ఏదన్నా ఉంటే ఇక్కడ నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కూడా వస్తారు కాబట్టి ఈ ఆలయాన్ని ఒక టచ్ చేయొద్దు, 100% శక్తి చూపించాలి అని చెప్పేసి లాస్ట్ 1 month నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. సోషల్ మీడియాలో కూడా చాలా మంది షేర్ చేశారు. నా ఒక్కని వల్ల ఇది అంత కాదు, ఇంతమంది షేర్ చేశారు, ఎంతోమంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు, భగవంతుని ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చారు. సో ఇలా నాకు క్రెడిట్ లేదు, కంప్లీట్ క్రెడిట్ హనుమంతుందే. పనిచేసిన మా టీం వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళనే. మీకు ఈరోజు ఇదే కనిపిస్తుంది కానీ 2016 నుంచి ఈ టెంపుల్ మేము పట్టుకున్నాం. 2016 నుంచి పట్టుకొని 21 నుంచి ఇక్కడ కళ్యాణం చేయాలని డిసైడ్ అయ్యి కళ్యాణం చేస్తూ ఇప్పుడు దేవుని బయటికి కూడా తీసుకొని ఇట్లా పల్లకి సేవ చేస్తున్నాము. నెక్స్ట్ పరమాత్మ స్నానం మీరు అన్నారు కాబట్టి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మీరు అందరు కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. మేము దేవుని ఇక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ హనుమంతుని గుడి ఉంది, హనుమంతుని గుడి దగ్గరికి మేము తీసుకుపోతాం. ఆ టైంలో మీరు 100% సపోర్ట్ చేయాలి. అప్పుడు మనం పరమత స్నానం అని చెప్పేసి మేము కూడా 100% అగ్రీ చేస్తాం. కార్తిక్, మీ గ్యాంగ్లో ఉన్న ఈ ఎనర్జీ, మీలో ఉన్న ఈ పాజిటివ్ ఎనర్జీ నిజానికి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమంది ఈరోజు నేను ఒక విషయం అయితే చాలా నిజంగా స్పష్టంగా చెప్పాలి. హనుమాన్ చాలీసా అయ్యగారులు చదువుతూ ఉంటే మనం మాట కలపటం వింటూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్పష్టంగా హనుమాన్ చాలీసా ఎంత భక్తిభావంతో నిండుగా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవటం అయితే నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇంకా ఎట్లాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ మీరు ఈ ఏరియాకి సంబంధించి ఈ టెంపుల్లో చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ అదే మీరు అన్నట్టు స్వచ్ఛందంగా వస్తుర్రు. పొద్దుగాల ఎవరైతే పురోహితుడు ఉన్నాడో ఆయన నా ఆఫీస్ మేట్, నా సీనియర్ అయినా. సో నేను వర్క్ చేసేటప్పుడు నేను పట్టుకొచ్చిన ధర్మకార్యం అని చెప్పేసి అన్న రావాలన్నా చేయాలన్నా నేను తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇక్కడ టీమురు కదా సైదాబాద్ టీం, వీళ్ళందరూ కూడా వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళందరూ కూడా. సో భజనలు కావాలి, మేము ఇక్కడ భజనలు చేద్దాం అనుకుంటున్నాం. హనుమాన్ చాలీసా పారాయణాలు ప్రతి వారము నేను ప్రతి ప్లేస్కి పోతాను, నేను చాలా విలేజెస్ పోతూ ఉంటాను నేను. సో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ప్రతి దగ్గర హిందువులు ప్రతి వారం 1 గంట సేపు కలిస్తే సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. మన లోపల యూనిటీ లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. మనం అందరం కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అని చెప్పేసి డివైడ్ అయిపోయి ఉన్నాం. సో వన్స్ మనం కూడా యునైట్ అయితే మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే 80% ఉన్న హిందువుల భారతదేశంలో దేవాలయాల మీద దాడులు అవుతున్నాయి, వేరే ప్రార్థనా మందిర మీద దాడులు అవుతాయి. అంటే హిందువులు యూనిటీ లేరు ఫస్ట్. సో మనం అందరం కూడా యునైట్ కావాలి. ఇంతమంది సపోర్ట్ వచ్చారు మనకు. నా చుట్టాలు ఎవ్వరు లేరు, వీళ్ళందరూ నాకు ఎందుకు చుట్టాలు అని అంటే మా అందరి మధ్యలో ఒకటే బంధం, రామబంధం, హనుమంతుని యొక్క బంధం. సో హనుమంతుడు కలిపిన బంధం ఇట్లా చాలా మంది ఉన్నారు. సో మీ పల్లవి టీవీ వాళ్ళు కూడా మొన్న వచ్చి మంచి అంతా కవరేజ్ కూడా చేసి జై శ్రీరామ్ అనడం దగ్గర నుంచి వెనకాల ప్రతి కార్యంలో మీరు ఉంటున్నారు. సో మీకు ఇది ఒక టఫ్ టాస్క్, నాకు ఇది ఒకటి బాధ లేకుంటే బాగుండేది అనేది అంటే ఏం చెప్తారు? ఏ కార్నర్లో ఒక టఫ్ టాస్క్ని ఎక్కడ ఎదుర్కొంటున్నారు ఈ మొత్తం మెయింటెనెన్స్లో? అంటే అట్లా టఫ్ టాస్క్ అనేది ఏం అనిపించదు కానీ అప్పుడప్పుడు మన వాళ్ళ దగ్గర పోయినప్పుడు రమ్మన్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి మేము నిరుత్సాహంగా అవుతాం, మనకు సపోర్ట్ రానప్పుడు. మనకి ఇంట్లో కూర్చొని మంచిగా ధ్యానం చాలా మంది అందరు ఇచ్చారు సపోర్ట్, అందరు ఇచ్చారు. బట్ స్టిల్ ఈఎల్ వాళ్ళు కూడా ఉంటారు మన దాంట్లో కూడా. కానీ సో అప్పుడు ఏంటంటే నేను ధ్యానం మీద చేసేప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. వివేకానంద స్వామి అట్లనే నాకు ఆనందం అనిపించింది. అంటే రామకృష్ణ పరమహంస పిలిచి ఇట్లా ధ్యానం చేసుకోవడానికి కాదు, దేశం కోసం నువ్వు పనిచేయాలి, దేశం చాలా విపరీతమైన పరిస్థితులు ఉంది అని అంటే. సో అట్లా మనం పనిచేయాలని మళ్ళీ మనం గెయిన్ అయిపోయి ఆంజనేయ స్వామిని స్మరించుకొని ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఫైనల్ క్వశ్చన్ కార్తిక్, అల్టిమేట్ గోల్ ఏంటి మీకు? ఎందుకంటే ఈ ధార్మిక దారిలో చాలా చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నారు. అఫ్ కోర్స్ వెనక మీకు ముందు కూడా ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిలబడాలి అనుకుంటున్నారు. అల్టిమేట్ గోల్ లేకపోతే అల్టిమేట్ మీ లక్ష్యం అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మీరు అంటే ఇప్పటివరకు ఎంకెల్కెళ్ళి ఏమి ఆటంకాలు రాలేదని మీరు అనుకుంటున్నారు కానీ చాలా వచ్చినాయి, ఓవర్కమ్ చేస్తూనే ఉంటాం మేము. సో చాలా సపోర్ట్ కూడా మనకి దొరుకుతుంది. సో ధర్మం కోసం పనిచేసేటప్పుడు మనం దేనికి కూడా భయపడకుండా ముందుకు పోవాలి. రాముడు ఎట్లయితే పోయిండో అట్లా శాంతియుతంగా మేము పోతున్నాము. సో శాంతియుతంగా పోతుంటే రాముని వెనకాల వానర సైన్యము, హనుమంతుడు ఎంతమంది ఉన్నారో, నేను రాముని కానేమో కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా వానర సైన్యము, హనుమంతుడు వీళ్ళంతా మనకు సపోర్ట్ జరుగుతుంది. సో ఇట్లా ఈ కార్యక్రమం పోతుంది. ఒకటే విజన్, అయోధ్యనాథ్ టెంపుల్లో మేము సాటర్డేస్ మాత్రమే తెరుస్తుండే, పంతులు రావడానికి ఇక్కడ భయపడుతుండే, డబ్బులు కూడా ఇచ్చే పొజిషన్ మాకు లేదు. 4 years కులము మతము సంబంధం లేకుండా మేమే లోపలికి పోయి ధూపదీప నైవేద్యం అంతా కూడా పెట్టినాం. 4 years ఇట్లకెళ్ళి మాకు 2 kilometers, ఈ ఫ్లైఓవర్ బంద్ అయిపోయి మాకు 4 ఏళ్ళు అయింది. మేము తిరిగి వస్తే 8 kilometers, 8 kilometers ప్రతి పండుగకి మేము వచ్చి చేసేసినామంటే ఈరోజు మేము దేంట్లో మేము సక్సెస్ అయినాము అని అంటే ఇప్పుడు ఇక్కడ స్వామికి ఒక పంతుల్ని పెట్టి అందరం కొంచెం అమౌంట్ ఇచ్చుకొని ఆయనకి ఇచ్చి రెగ్యులర్గా స్వామికి ధూప దీప నైవేద్యం ఏదైతే పెట్టాలి అని మేము అనుకున్నామో అది ఫుల్ఫిల్ అయిపోయింది. అత్యవసరమైనవి ఏవైనా కావాలా మీకు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఈ ఆలయానికి గుర్తింపు కావాలా? దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి విగ్రహం ఏడలేదు. మీరు కూడా చాలా దేవాలయాలు వేరు కదా, ఆడవడం మొన్న ఇట్లా పెడితే గోపురం చూసినా మామ ఏఐ గోపురం పెట్టారు ఇంత బాగుంటుందా అంటే పైకెక్కి చూస్తే అర్థమవుతుంది. అంతకంటే త్రిపుల్ ఉంటుంది ఏఐ కంటే గోపురం, పూరీలు ఉన్నట్టు ఉంటుంది. స్వామిని మీరు ఇక్కడ చూసారు కదా,
వచ్చి చూసి ఏడుస్తారు, కళ్ళకి నీళ్ళు వస్తాయి జనాలకి. అంటే ఒకటి ఆయన అందాన్ని చూసి, రెండోది ఇక్కడ ఎందుకున్నావు స్వామి అని చెప్పి. సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆలయం, ఇది ఆధ్యాత్మిక సంపద, మన సంపద. దీన్ని బయటికి తీసుకొని పోవాలి మనము, చాలామందికి తెలియాలి, ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించినా గుర్తించకపోయినా చార్మినార్లో భాగ్యలక్ష్మి తల్లి ఎట్లయితే వెలసిల్లుతుందో, నెక్స్ట్ ఆ లక్ష్మమ్మ వాళ్ళ భర్త శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నాడు, రాముడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అయోధ్యనాథ్ మందిని కూడా అంతే వైభవంగా మేము చేస్తాం. 5 ఏళ్ళు అవుతుందా, 10 ఏళ్ళు అయితే, 20 ఏళ్ళు అయితే మాకు తెలియదు, కానీ 100% చేస్తాం. అడిగే కార్తీక్ టీం సభ్యులు ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నారంటే మనకి అందరి చేతిలో కూడా వాకీ టాకీస్ ఉన్నాయి. ఇక్కడ ఆలయం ఇంత చిన్నది, ఈ ఆలయం ప్రదేశం చిన్నది, ఆలయ గర్భగుడి చిన్నది, ఓవరాల్గా ఆలయంకి కేటాయించిన ప్రదేశం చాలా చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడిదిక్కడే చాలామంది యువకులు వాకీ టాకీస్తో మాట్లాడుకుంటూ భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా చాలా నిదానంగా భక్తులు వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని, అలాగే ఎవరైతే ఈరోజు కళ్యాణోత్సవానికి ఒడిబియ్యం వేయాలనుకుంటారో వాళ్ళకు కూడా మొక్కులన్నీ చెల్లించుకునే విధంగా సునాయాసంగా దర్శనం చేసుకొని వెళ్ళారు అని అంటే వీళ్ళ శ్రమనే అని చెప్పొచ్చు. సో ఆ టీంలో మనకు ఒకళ్ళు ఉన్నారు, ప్రణీత్ మనతో. హాయ్ ప్రణీత్, ఎంతమంది మీరు మొత్తం టీము? మేము మొత్తం ఆల్మోస్ట్ 35 మెంబర్స్ దాకా ఉన్నాము. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ అన్నకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అన్న ఎప్పుడు మాకు జస్ట్ వచ్చామా చేసామా అని కాకుండా చాలా ప్రాక్టికల్గా అసలు జనాలు ఎలా వస్తారు, వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ సొల్యూషన్స్ వస్తాయి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయొచ్చు, మన యాటిట్యూడ్ వాళ్ళతో ఎలా ఉండాలి, మనం వాళ్ళతో బిహేవ్ చేస్తే తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుంది, మనందరం ఒకటే అన్నది మాటలో కాకుండా చేతుల్లో ఎలా చూపిస్తాము. ఇది ఒక సువర్ణ అవకాశం. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి మన దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అప్పుడు మనం వెళ్తే బాగుండాలి. సక్సెస్ అయ్యిందా మీరు మొత్తం? చాలా చాలా మీరు మేము చెప్పడం కన్నా మీరు చూస్తేనే తెలుస్తుంది రెస్పాన్స్ ఎలా వస్తుంది. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు. ఇక్కడిక్కడే వాకీ టాకీస్ మెయింటైన్ చేసిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు అట్లా? అది ఐడియా ఎవరిది బాగుంది? ఐడియా మొత్తం కార్తిక్ అన్నతోనే స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్తిక్ అన్న దాన్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, కమ్యూనికేషన్ నీట్గా ఉండాలి, అందరు ముంగట అరుస్తూ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు, చాలా స్మూత్గా జరగాలి అని చాలా ప్లాన్ చేసి దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసి అన్నీ వచ్చాయా లేదా నైట్ కూడా డిస్కస్ చేసి వచ్చాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాకే అందరికి నైటే డిస్ట్రిబ్యూట్ చేసి మీరు క్యారీ చేయాలని. 36 మెంబర్స్ వరకు ఉన్నారు మీ టీము. సో ఎట్లా మీరు టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు అని అంటే ఇంతమందికి ఎట్లా కుదురుతుంది? మీరు ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, కార్యాల్లో నిమగ్నం అవ్వడం కానీ ఎట్లా సాధ్యమవుతుంది ఈ టీంకి? మా అందరికీ ఒకే మెయిన్ కోర్ ఉంది, అందరం రాముని భక్తులం, హనుమంతుని భక్తులం. కాబట్టి ఇంట్రెస్ట్ అనేది లోపల నుంచి వచ్చింది. కార్తిక్ అన్న అందరిని ఒక దగ్గర తీసుకురావడం ఇది ఏం కేవలం ఒక్క రోజులో జరిగింది కాదు. అన్న మాతో ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, మీటింగ్స్ కానీ ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈరోజు ఏం చేయాలి, ఆఫ్లైన్ వర్క్ ఏముంటుంది, ఆన్లైన్ వర్క్ ఏముంటుంది, అన్ని దిశానిర్దేశం చేస్తాడు. కాబట్టి మా అందరికీ క్లారిటీ ఉంటుంది, ప్రతి పర్సన్కి క్లారిటీ ఉంటుంది, ఎవరు ఏం చేయాలి, ఆ పర్సన్ కింద ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ పర్సన్ రాకపోతే ఆల్టర్నేటివ్ ఏంది అన్నది. మళ్ళీ అడుగుతా. ప్రణీత్, ఇప్పుడు మొత్తానికి 36 మంది చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా నడిపించినారు కళ్యాణోత్సవాన్ని. ఓవరాల్గా మీకు ఏమైనా టఫ్ టాస్క్లు ఎదురవుతున్నాయా? ఎందుకంటే ఈ ఏరియా చూస్తే పాత బస్తీ, చుట్టుపక్కల అంతా కూడా వేరే వర్గం వాళ్ళు ఉంటారు, ప్లస్ మీకు వాళ్ళ నుంచి హెల్ప్ వస్తుందా, లేకపోతే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారా? మాకు అలా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు అయితే ప్రాబ్లం అయితే అలా ఏం రాలేదు. బట్ ఆబ్వియస్గా ఒకటైతే ఉంటుంది, అంటే సరౌండింగ్ మన వాళ్ళు కాకుండా ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాకు పోలీస్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు చెప్పినా వాళ్ళు చాలా సహకరిస్తారు, మంచిగా డీల్ చేస్తారు, మనని పుష్ చేయరు, ఫాస్ట్గా చేసేయాలి అని హడావిడి చేయరు, చాలా టైం ఇస్తారు. కాబట్టి చాలా కోఆపరేషన్ ఉంటుంది. మనకు సరౌండింగ్ పీపుల్తో కూడా పార్కింగ్కి కానీ, మనకు భోజనాలు కావాలి స్పేస్ కానీ వాళ్ళు ఇస్తారు, కానీ అబ్జెక్ట్ మాత్రం చేయరు. సో ఎంతమంది వచ్చిందని అంచనా? ఫైనల్ క్వశ్చన్, సుమారుగా ఈరోజు ఈ కళ్యాణోత్సవానికి ఎంతమంది వచ్చారు? పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారని చెప్తున్నారు కదా, ఎంతమంది వచ్చారు? సుమారుగా మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకి 4,500 నుంచి 5,000 వరకు లైక్ ఫ్లో కంటిన్యూగా. ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఇదే
అమౌంట్? లేదు, మేము యాక్చువల్గా 3000 వస్తారని అనుకున్నాం, బట్ అంతకన్నా మించి చాలా దాటింది. మేమైతే చాలా సంతోషం. మీరైతే ఏదైతే ఈ టెంపుల్ గురించి అందరికీ తెలవాలి అని అనుకుంటారో అది తీరింది అనుకుంటారా? ఇంకా అవసరం ఉందా, తెలియాల్సిన అవసరం ఉందా? మేము ఆబ్వియస్గా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారన్న సంతోషం ఉంది, కానీ ఇది మాత్రం డెఫినెట్గా సరిపోదు. మనందరం అన్ని ఇంటికి వెళ్ళాలి, సోషల్ మీడియా త్రూ, ఆఫ్లైన్ త్రూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళ త్రూ ఇంకా 10 మందికి తెలవాలని చాలా కృషి చేస్తున్నాం మేము. ఇది సరిపోదు డెఫినెట్గా, ఇంకా అందరిని ఒక దగ్గర తేవాలి, రామ భక్తులను అందరు తీసుకురావాలి. ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన థ్యాంక్ యూ ప్రణీత్. మొత్తానికైతే మనకు భారతదేశంలో 4 దిక్కుల్లో ఇది దక్షిణ దిక్కున ఉన్న ఏకశిలా విగ్రహం అయోధ్య రామునిది. సో దక్షిణాన ఉన్న కేవలం ఈ మొత్తం తెలంగాణ జల్లెడబట్టిన మనకు ఇలాంటి ఏకశిలా విగ్రహం కానీ ఇలాంటి అయోధ్యనాథ ఆలయం కానీ కనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఈ సేన అంతా కూడా కోరుతున్నారు.